కృష్ణా తుంగభద్ర నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో తుంగభద్ర జలాశయం నుంచి 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం నుంచి 10 గేట్ల ద్వారా దిగువకు నీళ్లను వదిలారు. మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. నదుల్లో వరద ఉధృతంగా కొనసాగుతోంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం తుంగభద్ర నదిపై ఉన్నాం. కర్నూలు శివారులో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో షిమోగా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో హొస్పేటలోని తుంగభద్ర జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కృష్ణానది ఎగువ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి. భారీ వర్షాల కారణంగా కృష్ణానది కూడా వరద ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు నదుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. తుంగభద్ర జలాశయం పరిశీలిస్తే 1,13,000 క్యూసెక్కుల వరద నీరు తుంగభద్ర జలాశయంలో చేరుతోంది. 1,22,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 22 గేట్లు ఎత్తి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం తుంగభద్ర జలాశయానికి మొత్తం 33 గేట్లు ఉన్నాయి. అయితే 7 గేట్లు ఎత్తడానికి వీలు కాని పరిస్థితుల్లో కేవలం 26 గేట్ల ద్వారానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన మరింత వరద ఉధృతి పెరిగితే మాత్రం తుంగభద్ర జలాశయానికి కొంత ప్రమాదమనే చెప్పుకోవాలి. గత ఏడాది 19వ గేటు కొట్టుకుపోయింది. ఆ తర్వాత స్టాప్ లాగ్ ఎలిమెంట్లను ఏర్పాటు చేసి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. 19వ గేటు కొత్తగా ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఏడాది మే నెలలోనే వర్షాలు రావడం, తుంగభద్ర జలాశయానికి నీటి మట్టం వేగంగా పెరిగిన నేపథ్యంలో తయారు చేసిన 19వ గేటు కొత్త గేట్ను కూడా అమర్చలేని పరిస్థితి. మొత్తం 33 గేట్లు మార్చాలని జలాశయాల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు సూచించారు. ఆ మేరకు గేట్ల తయారీ కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది వర్షాలు ప్రారంభమై తుంగభద్ర జలాశయానికి నీటి ప్రవాహం మొదలైన నేపథ్యంలో తుంగభద్ర జలాశయం గేట్లను పరిశీలించినప్పుడు 7 గేట్లు పైకెత్తడానికి సాధ్యం కాదని అధికారులు నిర్ణయించారు. అందులో ఒక గేట్ అయితే కేవలం 1 లేదా 2 అడుగులు మాత్రమే పైకెత్తవచ్చు, ఆ తర్వాత మొరాయించే అవకాశం ఉందని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 33 గేట్లలో కేవలం 26 గేట్లను మాత్రమే ఎత్తే అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో 26 గేట్ల ద్వారానే 1,22,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా కూడా కర్నూలు సమీపంలోని సుంకేశ్ల రిజర్వాయర్కు చేరుతోంది. మధ్యలో వర్షం నీళ్లు కూడా చేరి సుంకేశ్ల జలాశయానికి 1,40,000 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. సుంకేశ్ల రిజర్వాయర్ నుంచి 1,36,000 నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా కూడా శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. మరోవైపు కృష్ణానది నుంచి కూడా భారీ వరద చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి 3,43,000 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 గేట్ల ద్వారా 3,71,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 882 అడుగుల నీటి మట్టం ఉంది. 215 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను 198 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు 3 సార్లు గేట్లు ఎత్తారు. పూర్తి స్థాయిలో నిండిన తర్వాత సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇది కృష్ణా తుంగభద్ర ఫ్లడ్ తాజా వివరాలు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, తుంగభద్ర నది నుంచి.